ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, మనకి బుధగ్రహము ఆగస్టు 6వ తేదీ నుంచి 28 ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ 29వ తేదీ వరకు వక్రించి కంబస్లో కూడా ఉంటున్నాడు. అంటే అస్తంగత్వ దోషంలోనే ఉంటున్నాడు మరియు వక్రించి ఉంటున్నాడు. బుధ రాశుల్లో కేతు ఉంటూ నీచబడ్డ శుక్రుడు కూడా బుధుడు రాశుల్లోకి వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి విషయాల పట్ల మనం జాగ్రత్త వహించాలి? ప్రధానంగా ద్వాదశ లగ్నాల వారు, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. అదేవిధంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనేది తెలుసుకోండి. అదేవిధంగా ఇక్కడ కేవలం రాసే కాకుండా జనరల్గా కూడా అసలు బుధుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి, బుధుడు ఇచ్చే ఫలితాలు ఎటువంటి ఇబ్బందులు పడతారు జనరల్గా అనేటువంటిది కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు బుధుడి యొక్క అనుగ్రహం మరింత బాగా రావాలి. అదేవిధంగా బుధుడు ఇప్పుడు వక్రిస్తున్నాడు కాబట్టి ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే, ప్రధానంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో ఈ 6వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సిబ్లింగ్స్తో మాట్లాడేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. డాక్యుమెంట్స్ కోసం మీకు ఫేక్ డాక్యుమెంట్స్ రావడం ఇట్లాంటివి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ బుధుడు యొక్క సంబంధం ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే బావమరిది, మేనమామ ఇట్లాంటి వాళ్ళ యొక్క వివాహ జీవితం మీద కూడా మీ జాతకరీత్యా వాళ్ళ వివాహ జీవితం మీద ఎఫెక్ట్ అనేటువంటి చూపిస్తూ ఉంటుంది. మరియు అదేవిధంగా కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్స్ వల్ల కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడని ఇన్వెస్ట్మెంట్స్ పెట్టవలసి వస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలో ఆ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకుండా ఉండడం జరుగుతుంది కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ పెళ్లి సంబంధాలు అట్లాంటి వాటికి వెళ్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో పర్టికులర్గా మీరు సంబంధానికి వెళ్ళినా, లేనట్లయితే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ఎదురవుతాయి. ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా సరే ఒక ఇవి తయారు చేయించుకుంటూ ఉంటారు. ఏంటంటే మనకి చూడండి, విదేశాల్లో నివాసం ఉండడానికి, లేనట్లయితే విదేశాల్లో సెటిల్ అవ్వడానికి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటూ ఉంటారు, లేనట్లయితే సమ్ పేపర్ వర్క్స్ చేయించుకుంటూ ఉంటారు. అటువంటివి చేయించుకునేటువంటి అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే మీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా ఆరాధన ఏమిటి, అసలు ఏం చేస్తే మీకు ఈ బుధ అనుగ్రహం అనేది బాగా పెరుగుతుంది అంటే, మొట్టమొదటిగా మీరు శుక్ర, బుధ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. సహజంగానే మీరు స్కందుని యొక్క ఆరాధన, ఓం స్కందాయ నమః అనే నామస్మరణ ఎప్పుడు కూడా బుధగ్రహానుగ్రహం ఏదైనా నెగిటివ్గా వస్తుంది అన్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ ఎంత ఎక్కువగా చేస్తుంటే అంత బాగుంటుంది. చాలామంది ఏంటంటే నవగ్రహాల్లో శని భగవాను చూసి చాలా భయపడుతూ ఉంటారు. అమ్మో ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని అని. కానీ అన్నిటికంటే కూడా మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ శని భగవానుడు పవర్ఫుల్ కాదని కాదు, ఎక్కువ ఇబ్బంది ఇచ్చేది బుధుడు. ఎందుకు ఏమంటే బుధుడు అంటే మన మీద అందరికీ బుధుడికి కోపం ఉందా అంటే కాదు. బుధుడికి పూర్వజన్మ కర్మను అందించేటువంటి పోర్ట్ఫోలియో వచ్చింది. అందుకే చూడండి, నోరు బాగుంటే ఊరు బాగుంది అంటారు, అవునా? అలాగే మీరు ఎప్పుడైనా సరే గమనించండి, అప్పులు పాలు ఎక్కువ ఇబ్బంది పడేది ఎక్కడంటే అప్పులు, లేదా రోగము, శత్రుత్వము. ఈ మూడు ఎలా వస్తాయి? శత్రుత్వం ఎట్లా వస్తుంది మనకి? మనం మాట్లాడే మాట వల్ల శత్రుత్వం వస్తుంది. మనం చేసే థింకింగ్ వల్ల శత్రుత్వం వస్తుంది. ఆలోచన విధానం. బుధుడు ఆలోచనకు కారకుడు, మాటకి కారకుడు. అలాగే బుధుడు అప్పులకి కూడా కారకుడు. ఎవరికైనా సరే ఎక్కువ అప్పులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి కారణం ఏమిటంటే వాళ్ళ జన్మజాతకంలో బుధగ్రహం పాడైంది అని అర్థం చేసుకోవాలి. బుధగ్రహం కనుక పాడైందంటే అప్పుల మూలంగానే ఇబ్బంది పడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఓం అపర్ణాయే నమః అనే మంత్రం ఒక 40 మినిట్స్ చేయండి రెగ్యులర్గా, మీకు ఖచ్చితంగా బాగుంటుంది. దీంతోపాటు ఇంకొక మంత్రం ఉంటుంది, అంటే ఫైనాన్షియల్ గ్రోత్కి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది.
అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క బుధగ్రహానికి సంబంధించినటువంటిది ఎవరికైనా సరే జన్మజాతకంలో బాలేదు, అలాంటప్పుడు వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్స్ ఉంచకూడదు. షేర్ మార్కెట్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. బుధుడు పాడయ్యాడు అనుకోండి, ఎవరి జన్మజాతకంలో అయినా వాళ్ళు షేర్ మార్కెట్లోకి వెళ్ళారా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. బికాజ్ ఆఫ్ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి బుధుడు కారకుడు. బుధుడు ఎవరి జన్మజాతకంలో అయినా లగ్నాధిపతి అయ్యి లేదా లగ్నంలో ఉండి మంచి పొజిషన్లో ఉన్నారంటే వాళ్ళు అపర మేధావులు అవుతారు. అందుకే చూడండి చాలా మటుకు మిథున లగ్నం వారు, కన్యా లగ్నం వారు మంచి, అంటే వాళ్ళకి మిథున లగ్నం వాళ్ళకి ఏంటంటే తెలివితేటలు బాగుంటాయి, ఎప్పుడు కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఉంటారు. కన్యా లగ్నం వారు మేనేజింగ్ ఎక్కువగా చేస్తారు. అంటే బుధుడు కనుక బాగున్నాడంటే మేనేజింగ్ స్కిల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ బుధగ్రహం యొక్క శక్తి తక్కువగా ఉంది. చాలామంది ఏం చేస్తారు తెలియక, బుధుడు తక్కువ నాకు లోలో ఉన్నాడంటే అందుకని నేను పచ్చబెట్టేసుకుంటా అంటారు. అది తప్పు. ఎప్పుడు కూడా బుధుడు పాడైతే ఆ రత్నం ధరించకూడదు. ఎందుకు? ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, ఇంట్లో మనం కొన్ని కూరగాయలు తెచ్చుకున్నాము, ఆ కూరగాయల్లో కొన్ని పాడయ్యాయి. పాడవగానే మనం ఏం చేస్తాం, పాడైన కూరగాయని తింటామా, అమ్మో పాడైందని పడేస్తామా? పాడేస్తాం. పాడైనటువంటి వస్తువు మనం తినకుండా పడేస్తాం, ఎందుకు? అది మన బాడీకి ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక రత్నము పాడైనప్పుడు పెట్టుకోకూడదు. మరి ఏం చేయాలండి? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పెట్టుకోకూడదు కానీ దాన్ని దానంగా ఇవ్వచ్చు. అంటే అలాగా మీ ఇంటికి దగ్గరలో ఏదైనా ఆలయాల్లో ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏదైనా హారం తయారు చేపిస్తుంది, అప్పుడు పచ్చని పెట్టి హారం తయారు చేపించి ఇవ్వండి. అన్ని డబ్బులు ఉంటే ఒకవేళ డబ్బులు లేవు అనుకునేటువంటి వారు మీరు ఏం చేయొచ్చు అంటే బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి, చాలా సింపుల్గా. లేదా పెసలు దానంగా ఇవ్వండి. గ్రీన్ కలర్ వస్త్రంతో బుధవారం నాడు కేజింబా పెసలు దానంగా ఇవ్వండి. గోవులకి గ్రాసము మరియు గోంగూర, ఆకుకూరలు లాంటివి తినిపించండి. బుధుడు బాగా పాడయ్యాడు మీ జన్మజాతకంలో, మీరు పెసరపప్పుతో సంబంధించినవి తక్కువగా తింటూ ఉండండి. గ్రీన్ కలర్ వస్త్రాలు ఏదైనా ఇంపార్టెంట్ విషయాలకు వెళ్ళినప్పుడు వేసుకోకండి. ఇవి చాలా ముఖ్యంగా పాటించాలి. ఎందుకంటే మనందరికీ కూడా చూడండి, మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకు ఫేవర్గా మారింది అంటే మనం మాట్లాడిన మాటే, ఏదైనా మనకి సిచ్యువేషన్ అన్ఫేవర్గా మారింది అంటే మనం మాట్లాడిన మాటే. రిలేషన్స్కి బుధుడు కారకుడు, అప్పులకు బుధుడు కారకుడు, నర్వస్ సిస్టమ్కి బుధుడు కారకుడు, మన స్పాంటేనియస్నెస్కి బుధుడు కారకుడు, మధ్యవర్తిత్వం ఉండడానికి బుధుడు కారకుడు. బంధువర్గం దూరం అవుతున్నారు, బంధువర్గంతో చాలా గ్యాప్స్ వస్తున్నాయంటే బుధుడు పాడే ఉంటాడు. ఎందుకంటే బుధుడు బంధువులకు కారకుడు, మేనమామకు కారకుడు, బావకు కారకుడు, బావమర్దికి కారకుడు, బిజినెస్లకు కారకుడు. ఎవరికైనా బుధుడు బాలేడు, మీ పేరు మీద బిజినెస్ చేయకండి దయచేసి. ఎందుకంటే మీ పేర్ల మీద బిజినెస్ ఉంది, బుధుడు పాడయ్యాడంటే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే పాడవడం అంటే ఏంటని చాలామందికి అర్థం కాదు. అదేమిటి అంటే బుధగ్రహం కనుక పాపకత్తిరిలో ఉన్నా, బుధరాశిలో మరో 2 పాపగ్రహాలు ఉన్నా ఆ యొక్క మహాదశ కానీ ఆ యొక్క గ్రహం కానీ పాడవుతుంది. పాపగ్రహాలు అంటే ఇన్ సెన్స్ నీచబడ్డ కుజుడు కావచ్చు, అంటే కుజుడు కావచ్చు, శని కావచ్చు, కేతువు కావచ్చు. ఇలాగా ఏదైనా పోర్ట్ఫోలియో, బ్యాడ్ పోర్ట్ఫోలియో ఆ బుధగ్రహానికి కానీ బుధరాశులకు కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ బుధగ్రహం యొక్క ప్రభావం నెగిటివ్గా వస్తుంది. ఇదే విధానంగా బుధగ్రహంతో ఏదైనా శుభగ్రహం కలిసింది అంటే శుక్రుడు కానీ గురువు కానీ కలిసాడు అనుకోండి, అప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి చేయండి. ఇంకా బెస్ట్ రెమెడీ ఏమిటంటే విష్ణు సహస్రనామాలు వింటూ ఉండండి రెగ్యులర్గా. ఏదైనా తినేటప్పుడు కూడా మీరు క్రీమ్ అచ్యుత అనంత గోవింద అనుకుంటూ తినండి. ఎందుకంటే బుధగ్రహము మన బాడీలో స్మాల్ ఇంటెస్టైన్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా కారకుడవుతాడు. కాబట్టి బుధగ్రహం పాడైంది అనుకోండి, వాళ్ళకి లోపల కూడా ఎలా ఉంటుందంటే గట్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము, గట్ హెల్త్ పాడవడము, అలాగే అరుగుదల, ముఖ్యంగా రవి కూడా పాడయ్యాడు అనుకోండి, సింహరాశిలో ఉండే పాపగ్రహాలు పాడై రవి కూడా పాడైతే ఇబ్బంది వస్తుంది. కొంతమందికి బుధుడు రవితో కలిసి ఉంటాడు, బుధాదిత్య యోగం అంటాడు. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో కానీ అంతా కూడా హుందాతనం కనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే బుధగ్రహం మీకు బాగుంది అంటే ఈ మంచి ఫలితాలు వస్తాయి, పాడైందంటే ఈ ఫలితాలు వస్తాయి. దీన్ని బట్టి మీరు గుర్తిస్తూ ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వినండి, ఓం అపర్ణాయ నమః మంత్రం చేసుకోండి, శివుడికి బిల్వంతో మీరు అభిషేకం చేయండి. ఖచ్చితంగా మీకు బుధ అనుగ్రహం కలగడం వల్ల పూర్వజన్మ కర్మ తొలగుతుంది. రిలేషన్స్, ధనము, అప్పులు తీరిపోవడము, ధనం బాగా కలిసి రావడము, వ్యాపారాల్లో బాగా కలిసి రావడం జరుగుతుంది. ఇది పాటించి మీరు అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.